ఈ రోజు ఈ వీడియోలో వాట్సాప్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం రోజు పొద్దున్న లేవగానే ఓపెన్ చేసే వాట్సాప్ పేరు ఊరికే పెట్టలేదు. ఇంగ్లీష్ లో ఎవరినైనా పలకరించేటప్పుడు వాట్సాప్ అని అడుగుతారు కదా, అంటే ఏంటి సంగతులు అని అర్థం. ఈ యాప్ ని కనిపెట్టిన జాన్ కోమ్ అనే ఆయన ఈ పదాన్ని కొంచెం వెరైటీగా మార్చి వాట్సాప్ అని పేరు పెట్టాడు. అంటే యాప్ ఓపెన్ చేయగానే మన వాళ్ళ సంగతులు తెలుస్తాయని దీని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ఫ్యాక్ట్ వింటే మీరు కొంచెం షాక్ అవుతారు. వాట్సాప్ కో ఫౌండర్ బ్రయాన్ యాక్టన్ అనే వ్యక్తి 2009లో ఫేస్బుక్ కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు. కానీ ఫేస్బుక్ వాళ్ళు అతన్ని రిజెక్ట్ చేశారు, జాబ్ ఇవ్వలేదు. కట్ చేస్తే సరిగ్గా 5 ఏళ్ల తర్వాత అదే ఫేస్బుక్ కంపెనీ అతను క్రియేట్ చేసిన వాట్సాప్ యాప్ ను ఏకంగా $19 బిలియన్ ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది. దీన్నే అంటారు రివెంజ్ అంటే. ఫ్యాక్ట్ నెంబర్ 3, వాట్సాప్ ఓపెన్ చేస్తే మనకి ఎక్కడ ఒక్క యాడ్ కూడా కనిపించదు. దీని వెనక ఒక కారణం ఉంది. వాట్సాప్ ఫౌండర్ జాన్ కోమ్ చిన్నప్పుడు చాలా పేదరికంలో పెరిగాడు. వాళ్ళ అమ్మతో కలిసి ఫుడ్ స్టాంప్స్ కోసం లైన్ లో నిలబడేవాడు. ఆకలి విలువ, ప్రైవసీ విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి నేను నా యాప్ లో యాడ్స్ వేసి జనాన్ని ఇబ్బంది పెట్టను, వాళ్ళ డేటాను అమ్మనని ఒక పేపర్ మీద రాసి మరి డెస్క్ మీద పెట్టుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, వాట్సాప్ ని ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది వాడుతున్నారు కదా, మరి ఈ యాప్ వెనక 1000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారని మనం అనుకుంటాం. కానీ ఫేస్బుక్ ఈ కంపెనీని కొనే సమయానికి కేవలం 55 మంది ఉద్యోగులు మాత్రమే మొత్తం వాట్సాప్ ని నడిపించేవారు. అంటే ఒకే ఒక్క ఇంజనీర్ దాదాపు 1.5 కోటి మంది యూజర్ అకౌంట్లను హ్యాండిల్ చేసేవాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం రోజు పెట్టే వాట్సాప్ స్టేటస్ ఉంది కదా, నిజానికి వాట్సాప్ మొదలవడమే ఆ ఫ్యూచర్ తో స్టార్ట్ అయింది. ఫౌండర్ జాన్ కోమ్ జిమ్ కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే ఆన్సర్ చేయలేకపోయేవాడు. అందుకే తను బిజీగా ఉన్నానో లేదో ఫ్రెండ్స్ కి తెలియజేయడానికి ఒక చిన్న యాప్ చేశాడు, అదే స్టేటస్. ఆ తర్వాత ఇందులో చాటింగ్ ఆప్షన్ పెడితే బాగుంటుందని ఐడియా వచ్చి పూర్తి మెసేజింగ్ యాప్ గా మార్చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, వాట్సాప్ కి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఏదో తెలుసా? మన ఇండియా. మన దేశంలో దాదాపు 50 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రతిరోజు వాట్సాప్ ని వాడుతున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు గుడ్ మార్నింగ్ మెసేజ్లు, ఫ్యామిలీ గ్రూప్ గొడవలు, పండగ విషెస్, ఇలా ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా ఇండియన్స్ వాట్సాప్ ని వాడేస్తూ రికార్డు క్రియేట్ చేశారు. మన వాళ్ళ తర్వాతే బ్రెజిల్ దేశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనకి వాట్సాప్ లేకపోతే రోజు గడవడం కష్టం కదా, కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో వాట్సాప్ వాడడం పూర్తిగా నిషేధం. చైనా, నార్త్ కొరియా, ఇరాన్, సిరియా లాంటి దేశాల్లో వాట్సాప్ ని బ్యాన్ చేశారు. అక్కడి ప్రభుత్వాలు ప్రజల మెసేజ్లను నిఘా పెట్టలేవు కాబట్టి సెక్యూరిటీ కారణాలు చెప్తూ ఈ యాప్లను బ్యాన్ చేశారు. మన లక్కీ ఏంటంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి హ్యాపీగా వాడుకుంటున్నాం. ఫ్యాక్ట్ నంబర్ 8, మనం పంపించే ఫోటోలు, వీడియోలు, సీక్రెట్ చాటింగ్లు అన్ని వాట్సాప్ కంపెనీ సర్వర్లలో దాచి ఉంచుతారని చాలా మంది భయపడతారు. కానీ నిజం ఏంటంటే వాట్సాప్ మీ మెసేజ్లను వాళ్ళ సర్వర్లో అస్సలు దాచదు. మీరు ఒకరికి మెసేజ్ పంపినప్పుడు అది అవతల వాళ్ళ ఫోన్ కి చేరగానే వాట్సాప్ సర్వర్ నుండి డిలీట్ అయిపోతుంది. ఒకవేళ అవతల వ్యక్తి ఒక ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటే కేవలం 30 రోజులు మాత్రమే సర్వర్ లో ఉంచి డిలీట్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ లో రోజుకి ఎన్ని మెసేజ్లు వెళ్తాయో ఊహించారా? రోజుకి యావరేజ్ గా దాదాపు 10,000 కోట్ల మెసేజ్లు షేర్ అవుతాయి. అంటే మన కనురెప్ప వేసేలోపే కొన్ని లక్షల మెసేజ్లు ప్రపంచ నలుమూలలకి వెళ్ళిపోతున్నాయి. ఇందులో కేవలం టెక్స్ట్ మాత్రమే కాదు, వాయిస్ మెసేజ్లు కూడా రోజుకి 700 కోట్లకు పైగా పంపుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, వాట్సాప్ ఇంత సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చదువు రాని వాళ్ళు కూడా వాట్సాప్ ని ఈజీగా వాడేయగలరు. అందుకే ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. మన ఆండ్రాయిడ్ ఫోన్లలో కేవలం తెలుగులోనే కాకుండా ఇండియాలోని చాలా ప్రాంతీయ భాషల్లో వాట్సాప్ ని మార్చుకొని వాడుకోవచ్చు. అందుకే పల్లెటూరి పెద్దవాళ్ళు కూడా వాయిస్ మెసేజ్లతో వాట్సాప్ ని దున్నేస్తున్నారు.